ప్రైజ్ ది లార్డ్. మన కొరకు ఈరోజు దేవుని వాగ్దానాల ద్వారా ఆత్మీయంగా మీరు ఎంతగానో బలపడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను. మీ కొరకు, మీ ప్రార్థన అవసరతల కొరకు ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం పిల్లరా. మరి ఏ కౌదే కలిసి ముందు మనం పొందుకోబోతున్న వాగ్దానము లేఖన భాగం చదువుకుందాము. 145వ కీర్తన 14వ చరణము. యెహోవా పడిపోయిన వారినందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. ఆమేన్. దేవుని మనకి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు పడిపోతూ ఉన్నావు అని అనుకుంటూ ఉన్నావా? లేదు బిడ్డలారా, దేవుడు నిన్ను పడిపోనివ్వడు. ఆయన నిన్ను ఉద్ధరిస్తారు. ఆయన మనకు ఉపకారిగా ఉంటూ ఉన్నాడు పిల్లరా. ఈ వాగ్దానం వింటున్నావంటే ఈ వాగ్దాన ఫలం నీ జీవితంలో ఖచ్చితంగా చేయబోతూ ఉన్నారు. కృంగిపోతూ ఉన్న నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. ఇక కలవరపడనవసరం లేదు పిల్లరా. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది ఒంటరి జీవితం జీవిస్తూ ఉన్నారు. కలుగుతున్న కష్టాలను బట్టి కన్నీరు కారుస్తూ ఉన్నారు. కుటుంబాన్ని పోషించలేక, చేసిన అప్పులు తీర్చలేక, నయం కాని రోగములతో బాధపడుతూ ఉన్నారు. ఇక ఎందుకు నా జీవితం, ఈ పరిస్థితులని నేను తట్టుకోలేకపోతూ ఉన్నానని అనుకునేవారు చాలామంది ఉన్నారు పిల్లారా. మరి నీతోనే ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను పడిపోయిన స్థితిలో ఉంచనని అంటూ ఉన్నారు. ఎందుకు అంటే, నువ్వు లేవలేవు, నేను నిన్ను లేవనెత్తబోతున్నాను అంటున్నారు. నువ్వు నిలబడలేవు, నేను నిన్ను నిలబెడతానంటున్నారు. నువ్వు నడవలేవు, నేను నిన్ను నడిపిస్తానంటున్నారు. మరి నువ్వు పరిగెత్తలేవు, నేను నిన్ను పరిగెత్తేలా చేస్తానని దేవుడు ఏకోదెక్కల సమయం ముందు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, ధైర్యం తెచ్చుకో. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మనము పడిపోయిన, కృంగిపోయిన స్థితిలో ఉండటము దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు కనుక, ఆశీర్వదించబడిన జల్లారా నా ఎద్దుకు రండి అంటున్నారు. మనం ఈ లోకంలో ఉండగానే ఖచ్చితంగా ఆశీర్వదించబడాలి. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు పిల్లరా. మరి నమ్మి ప్రార్థనలో ఏకీభవించు. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఎక్కువ కాల సమయం ముందు ప్రత్యేకంగా మీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థన చేయుటకు నాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అవును ప్రభా, ఎంతోమంది పడిపోయిన స్థితిలో కృంగిపోతూ ఉన్నారు. ఏ తోడు లేక ఒంటరి బ్రతుకుతూ ఉన్నారు. అప్పులు కట్టుకోలేక అలసిపోతూ ఉన్నారు ప్రభా. నయం కాని రోగముల చేత బాధపడుతూ ఉన్నారు. ఇంకా వృద్ధాప్యంలో ఉంటూ ఏ సహాయము లేక ధైర్యం కోల్పోతున్నా మీ ప్రియ బిడ్డలను కుమారు యువత కలిసి మంది జ్ఞాపకం చేసుకోయా. ఈ వాగ్దాన ఫలం ఖచ్చితంగా వారి జీవితంలో ఫలింపుని దయచేయండి. పడిపోయిన వారినందరినీ లేవనెత్తండి. కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తండి. వారికి అన్నిటిని నాట్యంగా మార్చి మీ సాక్షిగా నిలబెట్టుకొని వారి ప్రతి అవసరతల్లో మీరు తోడుండి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ మీ కృపను కోరుకుంటూ ఇక దీనురాలి ప్రార్థన మీరు ఆలకించారని విశ్వసిస్తూ అతి శీఘ్రంగా రానైనా నజరుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని బ్రతిమలాడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.